తిరుమలకి భక్తులు పోటెత్తడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా విపరీతంగా తిరుమలకి భక్తులు వస్తున్న కారణంగా చాలా రకాలుగా క్యూ లైన్‌లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి టీటీడీ ఉన్నతాధికారులు చాలా రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అడిషనల్ ఈవోతో పాటు తిరుపతి ఎస్పీ అదేవిధంగానే టీటీడీ విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున క్యూ లైన్లు వీటన్నిటిని కూడా పరిశీలన చేస్తూ కూడా ఎక్కడైనా సరే స్టాంపిడ్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిశీలన చేస్తున్నారు. భక్తులు విపరీతంగా రోజుకు 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. సో ఈ కారణాలతో భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. చూడొచ్చు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, ఇక విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో తిరుపతి ఎస్పీతో పాటు అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్యూ లైన్ల మేనేజ్మెంటు, క్యూ లైన్ల నిర్వహణ, భక్తులు విపరీతంగా వస్తున్నారు కాబట్టి రాత్రి సమయాల్లో ఏదైతే అంటే ఆ టోకన్స్ జారీ చేసే సందర్భంలో తీసుకుంటున్నటువంటి చర్యలు వీటన్నిటిని కూడా డిస్కస్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఊరికి టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు, ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా, కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇటు అలిపిరి, విష్ణునివాసం, శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. కింద అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అండ్ తిరుపతి డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ కంప్లీట్గా డెడికేట్ అయ్యి ఉన్నారు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్తో. అదేవిధంగా తిరుమలలో కూడా ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయితేనేమి లేదా క్రౌడ్ మేనేజ్మెంట్కి కేటాయించడం జరిగింది. ఇటీవల గౌరవ అడిషనల్ ఈఓ గారు చెప్పినట్లుగా అత్యధిక సంఖ్యలో భక్తుల్ని ఇప్పుడు డీల్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ డే పైకి రావడం, కింద మూమెంట్ అనేది జరిగింది. ఈవెందో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంటు, ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా.